హాయ్ అండి, జ్యోతి స్టిచ్చింగ్ అట్ హోమ్కి స్వాగతం. ఈరోజు వచ్చేసి నేను బ్లౌజ్ కటింగ్ అనమాట. ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తున్నాను. స్మాల్ సైజు, చాలా ఈజీగా సింపుల్గా అయిపోద్ది అనమాట. నేను చేసే కటింగ్ మీరు ఒకసారి చేసినట్లయితే అసలు కుదరదు అనడానికి లేదనమాట. చాలా బాగా నీట్గా వస్తుంది. ఇక ఈ బ్లౌజ్ వచ్చేసి చిన్న సైజు అయితే వాళ్ళు జాకెట్ అయితే ఆదికిచ్చారు. ఈ జాకెట్ ఆది జాకెట్ తీసుకొని మనమైతే ఈ రెండు బ్లౌజులు స్టిచ్ చేయాలి. జాకెట్ రెండు ఒకరివే కాబట్టి మనం ఒకటి కట్ చేసి సేమ్ అయ్యి ఆ పీసులు వేసి రెండోది కూడా కటింగ్ అయితే వేసేయచ్చు. ఇలా ఎవరైనా 1, 2, 3 ఎక్కువ జాకెట్ ఇచ్చినప్పుడు చాలా ఈజీగా కటింగ్ అయితే అయిపోద్ది. స్టిచ్చింగ్కి టైం పడుతుంది అనమాట. ఇలా అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడైతే ఈ జాకెట్ తీసుకొని దీని కొలతలు టేప్ కొలతలు తీసుకొని మనమైతే జాకెట్ అయితే నేనైతే కటింగ్ అయితే వేస్తాను. చూడండి, ముందుగా నా టేప్లో వచ్చేసి 1 లేదు 2 నుండి అనమాట. నేను తీసుకుంటే కొలతలు అన్నిటిలోని 1 మైనస్ చేసి కొలుస్తాను. చూడండి, 1 లేదు, జాగ్రత్తగా గమనించండి. ఇదైతే అంటే టేపు పాడైపోయింది, తేవడానికి కుదరలేదు, అందుకని ఇంక ఇదే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. వెళ్ళాలి, మార్కెట్కి వెళ్ళినప్పుడు తెస్తాను. ముందుగా జాకెట్ నడుము అయితే కొలుచుకోవాలి. జాకెట్ నడుము వచ్చేసి మనకు 29 వచ్చింది కదా. 29కి ఒక 2 గీతలు ఎక్కువ, కానీ సరిపోద్ది అనమాట. 29 అయితే ఇందులోంచి ఒకటి తీసేస్తే ఎంత అవుతుంది? 28. 29 కదా, 28 మీద ఒక 2 గీతలు లేదంటే 28.5 వేసుకోండి. కొంచెం టైట్గా వస్తుంది. ఏమైంది, 28 తీసుకోండి. 28 అంటే 4 భాగాలుగా విభాగిస్తే ఎంత అవుతుంది? 7 అవుతుంది అనమాట. నేను ఇంక 8.5 తీసుకొని చేస్తున్నాను. మనం ఇదే కొలతతోనే మనమైతే కటింగ్ అయితే వేసేసుకోవచ్చు అనమాట. నా 28.5ని 8 భాగాలుగా వేస్తే 7.2 అలా వస్తుంది. అంటే 7 మీద ఒక 2 గీతలు అలా వేసుకోవాలన్నమాట. ఇంతవరకు అర్థమైంది కదా. నడుము ఫస్ట్ మనం జాకెట్కి నడుము కొలత తీసుకోవటం, ఇలా అయితే కొలత అయితే రాసేసుకుంటాం. మనకు నడుము కొలత వస్తే దాన్ని బట్టి ప్రతిదీ హ్యాండ్ కటింగ్ కానీ, షోల్డర్ జాయింట్ల దగ్గర కటింగ్ కానీ మొత్తం నీట్గా అయితే ఫినిషింగ్ బాగా వస్తుంది. ప్లస్ సింబల్ రావాలంటారు కదా, ఆ సింబల్ అయితే ఖచ్చితంగా అద్దినట్టుగా వస్తుంది. చాలా బాగుంటుంది. అసలు ఎక్కడ ముడతలు అనేవి రావు. మనకి ఇప్పుడు నడుము కొలత వచ్చేసింది కదా. ఇప్పుడు జాకెట్ పొడవు కూడా మనకు తెలియాలన్నమాట. నడుము వచ్చేసి 28 అనుకున్నాం కదా, 28.5 అనుకున్నాం కదా. ఇప్పుడు జాకెట్ పొడవు కూడా మనకి వచ్చేస్తుంది. అది కూడా చూసుకుంటే మనకు బ్లౌజ్కి వచ్చేసి జాకెట్ పొడవు, నడుము, అలాగే మెడ ఎంత పెట్టాలనేది, హ్యాండ్ పొడవు, లూజు, ఇంతే. దీన్ని బట్టి మనం జాకెట్ అయితే కటింగ్ వేసి ఈజీగా కుట్టేయచ్చు. ఇప్పుడు జాకెట్ పొడవు కొలత అయితే తీసుకుంటున్నాను. జాకెట్ పొడవు వచ్చేసి ఈ టేపు, మన టేప్లో ఒకటి లేదు కదా, ఈ టేప్తోని 13 ఇంచులు వచ్చింది. అంటే 13 ఇంచులు వచ్చిందంటే జాకెట్ మనకు ఎంత ఉన్నట్టు? 12 ఇంచులు ఉన్నట్టు. ఖర్చులు కాకుండా 12 ఇంచులు కదా, గుర్తుపెట్టుకోండి. హ్యాండ్ పొడవు ఎంత అనేది చూడండి. హ్యాండ్ పొడవు వచ్చేసి 7 ఇంచులు అనమాట. హ్యాండ్ పొడవు 7 వచ్చింది. అలాగే లూజు కూడా ఎంత అనేది చూస్తున్నాను. ఇలాగ హ్యాండ్ పొడవు, లూజు, జాకెట్ నడుము పొడవు, ఇలా ఈ కొలతలు అయితే తీసుకోవాలి. ఇప్పటివరకు అర్థమైంది కదా. ఇదిగోండి, ఇప్పుడు ఆ 4 కొలతలతోనే నేనైతే ఇప్పుడు జాకెట్ అయితే కటింగ్ అయితే వేస్తున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 అండి. పొందాక వీడియో స్కిప్ అయిపోయింది. ఇప్పుడు ఇలాంటి ఎల్ స్కేల్ ఒకటి తీసుకోండి. ఎల్ స్కేల్తో మనం కటింగ్ వేయటం వల్ల ఎడ్జ్లు నీట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు హ్యాండ్కి వచ్చేసి మనం హెమ్మింగ్ చేస్తాం కదా, లేదంటే మడత పెడతాం. మా విలేజ్లో ఏంటంటే ఇలా మడత పెట్టి కుట్టేస్తాము. అలా కుట్టేయడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది. మనీ చాలా తక్కువ మా దగ్గర. ప్లెయిన్ బ్లౌజ్కి 80 రూపీస్, ఇప్పుడు 80 రూపీస్. హ్యాండ్ పొడవు వచ్చేసి ఎంత మనకు? 7. హ్యాండ్ పొడవు 7, అలాగే లూజ్ వచ్చేసి 5. ఈ కొలతలతోని మనమైతే హ్యాండ్ కటింగ్ అయితే వేస్తాం. చూడండి, దీనికి జాకెట్ నడుము కొలత మెయిన్ ఇంపార్టెంట్ చూపిస్తాను. హ్యాండ్ పొడవు ఎంత? 7 ప్లస్ ఖర్చు కూడా ఆ పరంగా ఉండాలి కదా.
7:30కి అయితే ఒక మార్క్ వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఇలాగ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకు హ్యాండ్ పొడవు వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ రావాలి కదా, హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు. 5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసేస్తాను. ఇప్పుడు ఈ రెండిట్లకి ఇప్పుడు కర్వ్ తిరగాలిగా, అంటే హ్యాండ్ కర్వ్ తిరగాలి, హ్యాండ్ లోతు అని. దాన్ని ఎలా మనం కొలుచుకుంటామంటే నడుమును బట్టే కొలుచుకుంటాం. నడుము ఎంత 28 కదా, అంటే 7 మీద 2 గీతలు 28.5. 7వ నెంబర్ వస్తే ఇది చూడండి, నడుము కొలత 7వ నెంబర్ మీద వస్తే 3 దింపు హ్యాండ్ దింపు 3 పెట్టండి. 8వ నెంబర్ మీద వస్తే 3.5 పెట్టండి. 6వ నెంబర్ మీద వస్తే 2.5 పెట్టండి. ఇంకా 8కి ఇంకా ఎక్కువ ఎంత వచ్చినా 8.75 అలా పెట్టాలన్నమాట. ఇప్పుడు మనకి 7వ నెంబర్ కాబట్టి 3కి పెట్టాను దింపు 3. అర్థమైందా? మనకి 7వ నెంబర్ మీద వచ్చింది కాబట్టి 3 చంక దింపు 3 చంక దింపు అంటారు దాన్ని, గుర్తుపెట్టుకోండి. చంక దింపు, ఈ చంక దింపుని బట్టి మనం హ్యాండ్ కరువు తీస్తామన్నమాట. అలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేయండి. ఇప్పుడు వరకు అర్థమైంది కదా, అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మరలా వెనక్కి వెళ్ళి ఒకసారి చూడండి. హ్యాండ్ పొడవు, లూజు, చంక దింపు ఎలాగా మన నడుము వచ్చే కొలతను బట్టి. ఇప్పుడు నడుము కొలత ఎంత, 7 మీద 2 గీతలు కదా, ఇలా క్రాస్గా పెట్టుకుంటే అదే 7 మీద 2 గీతలకి ఒక డాట్ అయితే చేసేయండి. 7 మీద 2 గీతలకి ఒక గీత గీసి ఇది హ్యాండ్ లూజు అది కలిపేయాలన్నమాట. కలిపేస్తే మనకి క్రాస్గా ఒక లైన్ అయితే అయిపోద్ది. ఇప్పుడు మన ఖర్చు ఎంత అనేది బ్లౌజ్కి మనకున్న పీస్ని బట్టి 1.5 2 అనేది మీ ఇష్టం. ఎంత ఖర్చు కావాలంటే అంత ఖర్చు అయితే మనం పెట్టుకోవచ్చు. దానికి ఇంకా మీ ఇష్టం అన్నమాట. ఇప్పుడు ఇలా క్రాస్గా 7 మీద 2 గీతల దగ్గర గీసాం కదా, అక్కడ నుండి 7 మీద 2 గీతలు కరెక్ట్గా ఉండాలన్నమాట. లేదంటే మనకి జాయింట్ చేసేటప్పుడు ప్లస్ సింబల్ రాదు. ఇప్పుడు ఈ ఎంతైతే ఇక్కడ నుండి క్రాస్గా అంటే హ్యాండ్ పొడవు షోల్డర్ దగ్గర నుంచి క్రాస్గా 7 మీద 2 గీతలు గీసామో అలాగే మెయిన్ పార్ట్ కటింగ్ కూడా 7 మీద 2 గీతలు రావాలన్నమాట. అర్థమైంది కదా, ఇది ఒక్కటే అర్థమైతే మీకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇలా నీట్గా కటింగ్ అయితే వేసేసుకోండి, చూసుకోవాలన్నమాట. ఇప్పుడు సేమ్ అదే డాట్ నుంచి ఎంత రానియండి, దానికి మధ్యలో ఒక గీత అయితే గీసేసి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి. డ్రా చేసి ఇప్పుడు 2.75 దగ్గర ఒక గీత గీయండి. సెంటర్ నుంచి 2.75. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమోని షోల్డర్ దగ్గర నుంచి ఏమో 1 ఇంచు ఈ 1 ఇంచు ఆ 3 గీతలు క్రాస్గా ఒక కర్వ్ అయితే గీసేయండి. చూసారు ఎంత నీట్గా వచ్చిందో, అర్థమైంది కదా. ఇలా నీట్గా కర్వ్ అయితే వచ్చేస్తుంది అనమాట. మీరు హ్యాండ్ కటింగ్ ఇలా కానీ వేస్తే ముడతలు అనేవి రావు. చాలా నీట్గా ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. దేనికైనా ఫుల్ హ్యాండ్స్కైనా, హాఫ్ హ్యాండ్స్కైనా, పఫ్ హ్యాండ్స్కైనా ఏదైనా సరే ఇదే కొలత అనమాట. ఇది మెయిన్. ఈ కొలత వస్తే ఈ యొక్క హ్యాండ్ కటింగ్ వస్తే ఇంకెన్ని మోడల్స్ అయినా మనం కుట్టేయచ్చు. ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగైతే నీట్గా కటింగ్ అయితే వేసేస్తున్నాను. హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. ఒక చిన్న టక్ ఇచ్చేయండి, అది షోల్డర్ జాయింట్ దగ్గర మిడిల్కి రావాలని గుర్తుగా అనమాట. తర్వాత ఇంకా ఇప్పుడు మనం ఇది ఫోల్డింగ్ చేస్తాం కదా, కటింగ్ వేసేటప్పుడు కూడా ఫోల్డింగ్ చేసే కటింగ్ చేయాలి. చూడండి చిన్న క్రాస్ వస్తుంది, దానికి మనకి అర్థమవుతుంది అనమాట. అది సెంటరు, అది మడత పెట్టాలి అనే గుర్తుకి. చూసారా ఎంత చిన్న క్రాస్ వచ్చింది, అదనమాట. హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి. జాయింట్లు పడతాయి, లాస్ట్ కుట్టేటప్పుడు జాయింట్ చేసి కుట్టేస్తాను. జాయింట్లు చేయడం రాదు అని అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, ఎలా జాయింట్లు చేయాలనేది వీడియో చేస్తాను. అయితే ఇప్పుడు చంక భాగం అంటే ఫ్రంట్ లోతు తీయాలి కదా, లోతు తీయడానికి ఒకటి మంచిగా వేసుకుంటే ఒకటి ఆపోజిట్లో వేసుకోవాలి. 2 మంచిగా వేసుకుంటే ఏంటంటే 2 ఒక హ్యాండ్గా వస్తాయి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఒక మార్క్ చేసాం కదా, అక్కడ చేసిన తర్వాత అలాగే ఈ మధ్యలోనమాట చూడండి, ఈ 3 డాట్లు ఒకటి 1/2 ఇంచ్ ఉండేలాగా చిన్న డాట్ అయితే గీసేయండి. ఇక్కడ మనం
7 మీద 2 గీతలకి ఒక డాట్ చేసాం కదా, దానికి 1 ఇంచ్ తగ్గించి డాట్ వేయాలన్నమాట. ఆ 3 డాట్లు కలుపుతూ ఇలాగ ఫస్ట్ లోనకు వెళ్తూ బయటికి రావాలి. ఇలా అయితే లోతు అయితే తీయాలి. ఇలా లోతు తీయడం వల్ల అసలు ముడతలు రానే రావు. చిన్న టక్ అయితే ఇచ్చుకోండి, ఎందుకంటే గుర్తు అనమాట, ఫ్రంట్ పార్ట్కి రావాలని ఆ హ్యాండ్. లేదంటే ఇంకా లోతు తీసింది వెనక్కి వెళ్ళిపోయిందంటే జాకెట్ టైట్ అయిపోయి కుట్టులు చినిగిపోతాయి అన్నమాట. హ్యాండ్ కటింగ్ అయిపోయిందండి. ఒకవేళ బ్రీఫ్గా కావాలంటే కామెంట్ చేయండి, ఇంకా క్లారిటీగా చెప్తాను. క్లారిటీగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ అంటే కామెంట్ చేయండి, వీడియో ఎలా అనిపించింది, మీకు అర్థమైందా లేదా అనేది. నేనైతే మీకు నీట్గా అర్థం అవ్వాలని అయితే వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ వేస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా అయిపోద్ది. ముందుగా క్లాత్ అయితే ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి, క్లోజ్ మన వైపు ఉండాలన్నమాట. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ ఆపోజిట్లో కానీ వేసారంటే కానీ ఇంకా జాయింట్ అయితే వచ్చేస్తుంది. ఓపెన్స్ ఎప్పుడు మనకు ఆపోజిట్లో ఉండాలి, క్లోజ్ మన వైపు ఉండాలన్నమాట. ఒకవేళ ఉక్స్ పట్టి అంటే ఓపెన్స్ అనుకోండి, అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి వేస్తామనుకోండి, బ్యాక్ ఉక్స్ అయితే మన వైపు ఉండాలి. ఇది అర్థమైంది కదా. ఇప్పుడు నడుము బెల్ట్ అయితే సపరేట్గా వేస్తారు చాలామంది. ఇది చిన్న సైజు కాబట్టి క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి నేనైతే ఆ క్లాత్లోనే మేమైతే కటింగ్ అయితే వేసేస్తాం. ఇది మడతకైతే తీసేస్తాం అనమాట. నడుం బెల్ట్ కూడా అందులోనే వచ్చేసి సపరేట్ పీస్ తీయాల్సిన అవసరం ఉండదు. చాలా ఈజీగా నీట్గా కటింగ్ అయితే అయిపోద్ది. ఇప్పుడు పొడవు ఎంత అనుకున్నాం, 12 అనుకున్నాం కదా, అంటే 13 వచ్చింది. మన టేప్ నుంచి ఒకటి తీసేస్తే 12. అయితే వీళ్ళు పొడవు ఒకటి పెంచమన్నారు కాబట్టి 13 అనమాట. నడుము ఎంత వచ్చింది, 7 మీద 2 గీతలు. ఈ 2 కొలతలతోని మనమైతే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే వేసేస్తాను. చూసేయండి, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. మనకి నెక్ అనేది అది మన నడుము ఎంత తీసుకుంటే నడుము తీసేస్తే అందులోంచి వచ్చేది నెక్ 13 ఇంచులు ప్లస్ పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు 13.5 దగ్గర చిన్న మార్క్ ఇచ్చేదండి. అలాగే సేమ్ అదే 13.5 మనము అవతల వైపు పొడిచేసుకుంటే ఒక డ్రా అయితే అవుతుంది. చూసారా, 13.5 అయితే టేప్ పెట్టి మన టేప్లోని 13 అంటే ఎంత, 14 పెట్టాలి కదా, 14.5. ఎందుకంటే ఒకటి లేదు కదా, అందుకని 14.5 దగ్గర ఇంకా గీత గీసి స్ట్రైట్గా ఖర్చులతో సహా వేసాను. ఇలాంటి స్కేల్ సహాయంతో చక్కగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు నడుము వచ్చేసి 7 మీద 2 గీతలు. నేను 8 మీద 2 గీతలుగా పెట్టినని ఆలోచించొద్దు, మన టేపులో ఒకటి మైనస్ చేయాలి అదనమాట. ఇప్పుడు ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ వచ్చేసి టక్స్ వేస్తాంగా వెనక, టక్స్కి 1 ఇంచు, ఇంకా 2 ఇంచులు వచ్చేసి ఖర్చు అనమాట. సేమ్ ఎంత వస్తుంది అప్పుడు, 7 మీద 2 గీతలు ప్లస్ 3 అనమాట, అంటే 11 మీద 2 గీతలు. సేమ్ అదే 11 మీద 2 గీతలు పైన కూడా డ్రా చేసి ఒక బాక్స్లో అయితే రెడీ చేసేసుకోండి. ఖర్చు వచ్చేసి నేను ఇలాగ నీట్గా డ్రా చేస్తున్నాను గుర్తుకి. ఇప్పుడు చిన్న సైజు కాబట్టి నెక్ షోల్డర్ జారకుండా ఉండాలంటే ఒక 5 ఇంచెస్ తీసుకుంటే సరిపోద్ది. 5 లేదు సన్నంగా ఉన్నారంటే 4.5. ఇంకా అంతకంటే తక్కువ తీసుకోకూడదు, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. తీసుకుంటే షోల్డర్స్ జారిపోతాయి. ఇదైతే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది, చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఒక ఖర్చు వదిలేసి ఒక 5.5 మీద ఒక 5.5 గీసి కొలుచుకోండి. 5.5 గీయండి. 5.5 దగ్గర ఒక డాట్ వేసి, నేను 6.5 గీసినట్టు ఒకటి మైనస్ చేయండి. చూడండి, ఇలా సెంటర్కి ఏమోని 1.5 ఇంచెస్ చేసి డ్రా చేసి ఇలా రౌండ్గా చూడండి. ఒకసారి మనం ఈ కొలత అంటే చంక రౌండ్ వచ్చేసి మనకు నడుము కొలతకి రావాలన్నమాట. చూసారా, వచ్చేసింది 8 మీద 2 గీతలు. అదే 8 మీద 2 గీతలు షోల్డర్
చంక రౌండ్ రావాలి. ఎందుకంటే మన హ్యాండ్ ఈ చంక భాగానికి మనం అదేగా సేమ్ 8 మీద 2 గీతలు అంటే 7 మీద 2 గీతలు చేసాం కదా, అలాగే బ్యాక్ పార్ట్ కూడా 8 మీద 2 గీతలే రావాలి. 7 మీద 2 గీతలే రావాలి. అలా వస్తే మనకి కుట్టేటప్పుడు స్ట్రైట్గా ప్లస్ సింబల్ వస్తుంది. ఇప్పుడు మనకి నెక్ ఎలా, నడుము తీసేస్తే నడుము అనేది తీసేసామనుకోండి, మిగతాదంతా నెక్కేగా పర్ఫెక్ట్ నెక్ కొలత వచ్చేసినట్టేగా. అలాగనమాట. 1 ఇంచ్ ఎందుకైతే తీసేసానంటే వాళ్ళు 1 ఇంచ్ పెంచమన్నారు. ఈ బ్లౌజ్లోని ఒకవేళ 1 ఇంచ్ కూడా వదిలేస్తే నెక్ పెద్దదైపోతుంది. అలా కాకుండా 1 ఇంచ్ తీసేసి మనం కొలుచుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్గా రావడానికి, నీట్గా రౌండ్గా రావడానికి పైన 1.5 పెడితే కింద 1.35 పెట్టండి. ఒక 1/2 ఇంచ్ అయితే పెంచండి. అప్పుడు నెక్ రౌండ్గా కోడిగుడ్లో కాకుండా రౌండ్గా వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఎలా అయితే మార్క్ చేసామో అలా అయితే కటింగ్ వేసేయండి. ఇంతేనండి, చాలా సింపుల్. బ్యాక్ పార్ట్ చాలా ఈజీ అనమాట. ఫ్రంట్ పార్ట్ ఇంకా ఈజీ. నేను చెప్పిన విధంగా మీరు కట్ చేస్తే చాలా ఈజీ. ఇలా టక్స్ చేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా క్రాస్గా వేయాలని చెప్తాను, చూసేయండి. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ తీసాం కదా, అక్కడ హ్యాండ్స్ తీసాం. ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉన్నాయి కదా, ఓపెన్స్ మన వైపు వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని చూడండి, ఇలా స్ట్రైట్గా గీసాను కదా, స్ట్రైట్గా ఉన్నవేమోని స్ట్రైట్ అనమాట, క్రాస్గా గీసింది క్రాస్ పీస్ అనమాట. ఇవి ఇలా వేస్తే ఇలా వేసినా క్రాస్గా వస్తుంది. ఈ ముందు వేసాను కదా ఆపోజిట్గా, అలా వేసినా క్రాసే వస్తుంది. ఇప్పుడు దీనికి ఏంటంటే చుట్టూరుతా అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే సేమ్ డిటో అలానే మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా ఒక స్కేల్ సహాయంతో గీత గీస్తే మెడ జారిపోకుండా ఉంటుంది అనమాట. ఇలాగ నీట్గా అయితే చుట్టూరు ఒక గీత గీసేసుకోండి గుర్తుగా అనమాట. ఇంక ఇది నడుం బెల్ట్ కదా, నడుం బెల్ట్ తీసేయండి. నేను షేప్ పెట్టి తీయలేదండి, చూడండి, నేను షేప్ పెట్టి తీయలేదు, నడుం బెల్ట్ మాత్రమే తీసాను. నడుం బెల్ట్ తీసేసి ఇంకా బ్యాక్ పార్ట్ ఎంత అయితే కుడితే ఎంత వస్తుందో అంతా మార్కింగ్ అయితే చేసాను. అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ 2 డాట్లు ఎందుకు గీసానంటే అక్కడ లోతు తీయాలని. 3 గీతలు గీసాను కదా, అక్కడ లోతు తీసేసాను. అయిపోయింది. ఇంకా నెక్. ఇప్పుడు ఈ బుట్ట అనేది చిన్న సైజు కదా, బుట్ట సైజుని బట్టే మనకు బ్లౌజ్ ఉంటుంది. ఈ బ్లౌజ్ చూడంగానే మనకి చిన్నదా పెద్ద అని గుర్తుపెట్టేయాలి మెయిన్. ఇది వచ్చేసి చిన్న సైజు అనమాట. చూసారా, 10 ఉంది అంటే 9 అని. ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఖర్చులతో సహా 10 పెట్టారనుకోండి, పర్ఫెక్ట్గా అసలు చెస్ట్ నిలబడిపోద్ది అనమాట. తర్వాత ఇది వచ్చేసి నెక్. ఉక్సుల పట్టి వైపే చూడాలి, కాజా పట్టి వైపు చూడొద్దు. నెక్ వచ్చేసి ఫస్ట్ 5.5 పెట్టండి, చిన్న సైజు కదా, పెట్టి ఒకసారి చూడండి కరెక్ట్గా సరిపోయిందో చూడండి. సాలేదనుకోండి, నెక్ పెద్ద అయిపోయింది చిన్నదైపోయింటే అక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత 5.35 6 అలా పెట్టుకోవాలి. 3 ఉక్సులు పెట్టేసి అక్కడ డాట్ చిన్న టక్స్గా వేస్తాం కదా, టక్స్కి అనమాట గీతలు. ఇంకా ఇది ఈ 3 గీతలు పైన చూసారు ఎంత ఈజీగా వచ్చేస్తుందో. స్పీడ్గా ఉంటే మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి, నేను చాలా డీటెయిల్గా చెప్తాను. అంతేనండి, కటింగ్ అయితే అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను ఈసారి నీట్గా పెడతాను. కటింగ్ చేసేది పర్ఫెక్ట్నెస్ ఉంది, కానీ నేను సరే వివరించలేకపోతున్నానేమో అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, మీకు అర్థమైందో లేదో చెప్పండి. మీకు అర్థం అవ్వకపోతే ఇంకా మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో అలా చెప్తానమాట. ఇది చిన్న సైజు అనమాట, చిన్న సైజు బ్లౌజ్ కటింగ్ అనమాట, స్మాల్ సైజు. ఇంకా మీకు ఏ సైజు కావాలో కామెంట్ చేయండి, ఆ సైజులో అయితే నేను కటింగ్ అయితే వేస్తాను. ఇప్పుడు హ్యాండ్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు షేప్ పట్టీలు అనమాట. షేప్ పట్టి ఇంకా క్లాత్ ఎక్కువ ఉంటే మనం ఎక్కువ పీసులు తీసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. ఇది అనేది ఇంకా ఉక్సులు కాజాల పట్టీ వైపు వచ్చేసి 2.5 తీసుకుంటే, జాయింట్ల వైపు వచ్చేసి ఒక 3 తీసుకుంటే సరిపోద్ది. చూడండి, ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసేయండి. గీసేసి క్రాస్లు ఏమైనా ఉంటే క్రాస్లు తీసేసుకొని నీట్గా అయితే కుట్లు అయితే వేసుకోవాలి. ఇదిగోండి, మధ్యలోకి ఒక గీత గీసి
ఇలా క్రాస్గా, అంటే మీకు అర్థమై ఉంటుంది క్రాస్, అవి కుట్లలోకి పోతుంది అనమాట, అందుకని లాగేసాను. ఈ టైప్లోని ఉక్సుల కాజాల వైపు 3, జాయింట్ల వైపు 2.5 అలా ఉండేలా చూసుకోవాలి. నేను చెప్పిన కొలత ఏంటంటే ఉక్సులు ఖర్చులు పోనమాట, 4 పీసులు. ఇప్పటికి ఎన్ని అయినాయి? 4 పీసులు అయితే కటింగ్ వేసామన్నమాట. ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్, షేపట్ 4. ఇప్పుడు దీనికి కావాల్సినవి మనకి ఏంటి, హ్యాండ్స్ జాయింట్లు పడతాయి, హ్యాండ్ జాయింట్లు, అలాగే మెడ పీసులు అంతే. ఎందుకంటే మనం నడుము పట్టి కూడా ఆల్రెడీ కటింగ్ వేసాం కదా, ఇంక నడుము పట్టి తీయాల్సిన అవసరం లేదు. ఇంక మిగిలిన క్లాత్ ఇంకా మనం అవి హ్యాండ్స్ జాయింట్లు, మెడ పట్టీలు, మెడ పీసులు కట్ చేస్తే సరిపోద్ది. మనం మెడ పీస్ వచ్చేసి రౌండ్ కాబట్టి క్రాస్ కటింగ్ అయితే వేస్తున్నాను చూడండి, క్రాస్గా తీయాలన్నమాట పీసులు. పలకల మెడ వాటికి, అంటే పలకల మెడ కానీ నెక్లెస్ మెడ ఇవి ఉంటాయి కదా, వాటికైతే స్ట్రైట్ పీసులు తీయాలి. ఇలా రౌండ్ వచ్చే వాటికి క్రాస్ పీసులు తీయాలి, ఎందుకంటే సాగుతుంది కదా, రౌండ్కి సాగాలి, సాగినప్పుడే మనకు నెక్ నీట్గా వస్తుంది అనమాట. సాగకుండా స్ట్రైట్ పీసులు తీసుకున్నాం అనుకోండి, అది స్టిఫ్గా గట్టిగా పట్టేసుకోవడం వల్ల ముడతలుగా వచ్చేస్తుంది, నెక్ సరిగ్గా రాదు. చూసారా, హ్యాండ్స్ జాయింట్లకి తీస్తున్నాను అనమాట, ఎంత పడుతుంది ఏంటనేది ఒక వరమరగా తీసేసుకొని తర్వాత మనకు కుట్టేటప్పుడు చూసుకుంటే సరిపోద్ది. పీస్ అయితే నేనైతే కటింగ్ అయితే 4 పీసులు కటింగ్ వేస్తున్నాను. చూసుకోండి, అన్నీ ఒకే వైపు వేసేయకుండా 4 ఉంటాయి కదంటే, ఒక హ్యాండ్కి 2 జాయింట్లు అనమాట, అలాగా 4 పీసులు అయితే కటింగ్ అయితే వేసుకోవాలి. క్రాస్ పీసులు ఇంకెన్ని వస్తే అన్నీ నెక్కి సరిపడినన్ని మనం క్రాస్ పీసులు అయితే కటింగ్ అయితే వేసుకోవాలన్నమాట. నేనైతే కటింగ్ అయితే వేసాను. ఇదండి, నేను ఫుల్ షార్ట్లో పెట్టాను, ఎలా క్రాస్ పీసులు కటింగ్ వేయాలి, హ్యాండ్స్ ఎలా కటింగ్ వేయాలి అనేది ప్రతిదీ అయితే మన షార్ట్లో ఉంది. ఒకసారి చూడండి, మీకు అర్థం కాకపోతే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదండి వీడియో. ఇంకా ఇంకా ప్రిన్స్ కట్ బ్లౌజులు కానీ చాలా విలేజ్ స్టైల్ తక్కువ అమౌంట్తో సింపుల్గా ఈజీగా ఎలా కుట్టాలనేది ప్రతిదీ మన ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇప్పటివరకు మన వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.